హాయ్ అండి, ఎలా ఉన్నారు? పెద్దిగాడి హవా చూస్తూ ఉంటే నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయని చెప్పుకోవచ్చండి. బాబా, ఏమి కలెక్షన్లు, ఏమి కలెక్షన్లు! నిజంగా బుక్ మై షోలో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఒక సలార్, పుష్పాటు, ప్రభాస్ సినిమా, ఇంకో సినిమా, ఈ మూడు సినిమాలు గంటకి 40,000 పైగా టికెట్లు దిగాయి అన్నమాట. కానీ ఇప్పుడు నాలుగో సినిమాగా పెద్ది సినిమా ఆ స్థానాన్ని ఏర్పాటు చేసుకుందనమాట. ఒక గంటకి 40,000 టిక్కెట్లు తిగే బుక్ మై షోలు అంటే నాటి జోక్. ఇది మన తెలుగు చలన చరిత్రలో తెలుగు సినిమాలలో నాలుగో సినిమాగా నిలిచిందండి. మరి పెద్ది సినిమా ఎంత కలెక్షన్లు చేసినాయి ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ఇప్పుడే చెప్పకూడదు. ఒక్కరోజు అయింది కాబట్టి ముందు మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత వరకు అయితే ఈ లెక్కలు, పాత లెక్కలు మొత్తం కూడా తుడిచేసి కొత్త లెక్కలు, కొత్త రికార్డులు సృష్టించబోతుంది పెద్ది సినిమా అన్నమాట. అయితే నిన్న నేను ఒక వీడియో చూశాను. ఉపాసన గారు తన భర్త రామ్ చరణ్ గారి సినిమా చూడటానికి వచ్చి, నిజంగా ఒక అభిమాని రామ్ చరణ్ గారిని ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో, ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తాడో, అదే విధంగా ఉపాసన గారు నిజంగా కాగితాలు ఎగరేసి విజిల్ కొడుతూ, సప్పట్లు కొడుతూ, నిజంగా ఎంత ఆనందాన్ని ఆమె వ్యక్తం చేసిందంటే చూస్తూ ఉంటే చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, భర్త వెనకాల భార్య ఉండటం వల్ల భర్త ఏ విజయాన్నైనా సరే, ఎలాంటి విజయాన్నైనా కానీ సాధించగలరని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి ఒక విజయం వెనక భార్య అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అదేవిధంగా నాకు అనిపించింది అనమాట. ఉపాసన గారిని చూసి, అంటే సినిమా చూస్తూ ఉంటే ఆమె ఎంత ఆనందంగా, అసలు ఒక్కొక్కసారి ఒక వీడియోలో చూసాను నేను, రామ్ చరణ్ గారు అక్కడ సీన్ వస్తుందట్టుంది ఆ టైంలో, అంటే ఎమోషనల్గా ఆ సీన్ అనేది అక్కడ చూస్తూ ఈమె కళ్ళల్లో నీళ్ళు అనేది కానొచ్చింది. అంటే ఆ సినిమా ఒక సొంత భార్య కాదు, సొంత కుటుంబ సభ్యులే కాదు, సొంత బంధుమిత్రులే కాదు, ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోయారు అనమాట. అంత బాగా ఆ సినిమా అనేది పెద్దిగాడు ప్రతి ఒక్కరి హృదయాలను కూడా చూసుకుంటండి. చాలామంది మాట్లాడుతున్నారు, నిన్న మొత్తం కూడా యూట్యూబే కావచ్చు, ఇన్స్టాగ్రామే కావచ్చు, ఫేస్బుకే కావచ్చు, మోజే కావచ్చు, ఇలాగ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో కూడా పెద్ది ఈ జపమే తప్ప, ఈ మంత్రమే తప్ప నాకైతే మాత్రం వేరేది కావాలి. కానీ నాకు రామ్ చరణ్ గారిని ఆ యాక్టింగ్లో చూస్తూ ఉంటే, ఆ రామ్ చరణ్ గారి పాత్ర చూస్తూ ఉంటే 1985లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విజేత సినిమా గుర్తొచ్చిందండి. నిజంగా నేను అప్పుడు చూశాను కాబట్టి ఆ పాత్ర అనేది చిరంజీవి గారు ఏ విధంగా పోషించి ఒక కుటుంబం కోసం, ఒక కుటుంబంలో ఉన్న చెల్లెల కోసం, తర్వాత తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పాత్ర అనమాట. అంటే అతను ఫుట్బాల్ ప్లేయర్ ఆ సినిమాలో. ఆ ఫుట్బాల్ అతని కెరియర్ను కూడా పూర్తిగా వదిలేసుకొని తన కుటుంబ సభ్యుల కోసం, తండ్రి అనారోగ్యంతో ఉంటాడు, చెల్లెలు పెళ్లి కావాలి, భార్యతను కట్నం ఇవ్వాలి, చెల్లెల కోసం, తన కుటుంబం కోసం తన కిడ్నీనే అమ్ముకొని తన చెల్లెలు పెళ్లి చేస్తాడు. తన తండ్రి గుండె ఆపరేషన్ చేపిస్తాడు. అది నిజంగా ఆ సినిమాలో చిరంజీవి గారికి వచ్చిన పేరు అంతా ఇంత కాదనమాట. ఆ సినిమాలో పెద్ద డ్యాన్సులు కావచ్చు, లేదా భార్య ఎత్తిన ఫైట్లు కావచ్చు, ఇది కాదు, మెయిన్ ఏంటంటే కథ. అప్పట్లో చిరంజీవి గారు నటించి మెప్పించి ప్రతి ఒక్కరి హృదయాలు ఏ విధంగా అయితే దోసుకుండో, ఇప్పుడు తన తనయుడు రామ్ చరణ్ కూడా అలాంటి పాత్ర, అలాంటి కథ కాకపోయినా కానీ ఇదేంటంటే ఊరు కోసం, ఊరిలో ఉన్న అతిపెద్ద సమస్య కోసం. ఊరు మంచిగుంటే ఊరిలో ఉన్న ప్రజలు మంచిగుంటారు. ఇక్కడ కథ ఏంటంటే ఊరు మంచిగుంటే ఊరిలో ఉన్న ప్రజలు మంచిగా ఉండాలి, ప్రజల్లో ఒక మోటివేషన్ రావాలి, ఊరిలో ఉన్న సమస్యను రాజకీయ నాయకులకు తెలపాలి, ప్రభుత్వానికి తెలపాలి అని ఎంత తపన పడి అతని కెరియర్ను కూడా త్యాగం చేసి ఏమైతే అతను గోల్ పెట్టుకుంటాడో ఆ గోల్ను నెరవేర్చుకోవడానికి అతను చేసిన త్యాగం అనేది దాదాపు ఇప్పుడు ఎంతోమంది అభిమానులకు తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి అయినా కానీ నేను చెప్పదలుచుకోలేదు, అదే సస్పెన్స్. అతను ఏం చేశాడు ఏందనేది ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ చూడండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోక తప్పరు. నేను ఇందాకే ఒక గంట క్రితం ఒక వీడియో చూశాను. ఒక అగ్ర హీరో అభిమాని అంటే సీనియర్ అగ్ర హీరో అభిమాని ఆ సినిమా చూసిండు. ఆ సినిమా చూసి
అతను సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునే విధంగా ఉందని చెప్పి నిన్న ఒక వీడియో పెట్టిండట. వీడియో పెట్టిన తర్వాత చాలామంది అతను కామెంట్ చేసి తిట్టారనమాట. నువ్వు పలాని అగ్ర హీరో అభిమానివి కదా, మరి ఇక్కడ నువ్వు ఈ సినిమా చూసొచ్చి బాగలేదు అని చెప్పకుండా బాగుంది, సూపర్గా ఉంది, సూపర్ డూపర్ హిట్ అయింది, ప్రతి ఒక్కరిని కూడా ఏడిపించింది రామ్ చరణ్, ఆ పాత్రలో విలీనమైపోయి ప్రతి ఒక్కరి హృదయాలను అత్తుకునే విధంగా ఉందని చెప్పి గొప్పగా ఎందుకు చెప్తున్నావు, నువ్వు చెడ్డగా చెప్పొచ్చు కదా అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. అతను ఏం చెప్తుందంటే, సినిమా నాకు టచ్ అయింది, నా హృదయానికి టచ్ అయింది. నన్ను దాదాపు ఏ సినిమాలైనా కానీ నా కళలు నీళ్ళెక్కువ రావు, కానీ ఈ సినిమాలో దాదాపు 40 నిమిషాల పాటు నన్ను హత్తుకునే విధంగా నేనంటే ఏంటో మర్చిపోయి చిన్న పిల్లగాల్లాగా ఏడ్చాను ఆ సినిమా చూసి. కాబట్టి ఆ హీరో ఎవరైనా కావచ్చు, సినిమా మాత్రం సూపర్ డూపర్గా ఉంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందని చెప్పి నేను చెప్పాను. ఇలా ఏం తప్పు ఉందని చెప్పి ఆయన మరొక వీడియో చేసి పెట్టిండండి. నేను ఇలాగే చెప్తాను, సినిమా బాగుంది కాబట్టి సినిమా బాగుందని చెప్తాను. ఇప్పుడు ఒకవేళ సినిమా బాగలేదని చెప్తాను, రామ్ చరణ్ గారి సినిమా కావచ్చు, వేరే వాళ్ళ సినిమా కావచ్చు. నాకు సినిమా నచ్చింది కాబట్టి నేను సినిమా నచ్చింది, బాగుంది, అందరూ వెళ్ళి చూడండి అని చెప్పాను. నేను దీంట్లో తప్పేం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అని మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టిందండి. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ అభిమాని, ఈ అభిమాని, ఆ హీరో అభిమాని, ఈ హీరో అభిమాని కాదు, ప్రతి ఒక్కరి హీరో అభిమానులు కూడా ఈ సినిమాకి కనెక్ట్ అయిపోయారన్నమాట. అంత బాగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది రామ్ చరణ్ గారు. ఇక మీకు ఇన్ని రోజుల దాకా రామ్ చరణ్ గారి సినిమాలు హిట్ అవ్వట్లేదు, యావరేజ్ వస్తున్నాయి, రామ్ చరణ్ గారికి కథ ఎన్నుకోవటం కుదరట్లేదు అని చెప్పి చాలామంది రంగస్థలం, RRR సినిమా కాంచి ఇంతవరకు మీకు పెద్ద హిట్ అనేది రాలేదు, రాబోదు, ఇక రాదేమని చెప్పి చాలామంది ఆ మధ్యకాలంలో రామ్ చరణ్ గారి గురించి చెడగమంటారు. ఇప్పుడు చూసారా, టైం అనేది రావాలి, ఏదైనా కానీ టైం అనేది వచ్చిన తర్వాత ఆ టాలెంట్ అనేది ఉంది, కానీ సమయం, సందర్భం అనేది రావాలి. రామ్ చరణ్ గారు, ఇక మీకు మాత్రం ఈ సినిమా నుంచి మళ్ళీ మీరు కమ్బ్యాక్ ఇచ్చారు, సూపర్ డూపర్ హిట్. ఇలాంటి కథలు ఎన్నుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, రామ్ చరణ్ గారు ఇప్పుడైతే ఏ విధమైన కథలు ఎన్నుకున్నారో అదే విధంగా కథలు అనేది తెలుగు అగ్ర హీరోలు మొత్తం కూడా ఎన్నుకునే, అంటే వాళ్ళు ఇలాంటి కథలు చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన అనేది ఈ సినిమా ద్వారా వస్తుందన్నమాట ప్రతి ఒక్క హీరోకి కూడా. నాకైతే మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిందండి. ఏంటండి, గంటకి బుక్ మై షోలో 40,000 టిక్కెట్లు తిరుగుతున్నాయంటే అసలు ఊహించలేమన్నమాట. అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది ఖచ్చితంగా. నాకైతే మాత్రం సూపర్ డూపర్, అంటే ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాని విధంగా ఉంది. మళ్ళీ ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాను. మీరందరూ కూడా సినిమా చూసి మళ్ళీ ఎంజాయ్ చేయండి. ఇంకొక అభిమానం ఏం చెప్తుందంటే, రామ్ చరణ్ గారి ఐటెం సాంగ్ చూసి నాకు అసలు నా భార్య నన్ను తిట్టింది, అసలు మనం ఆ విధంగా ఉన్నాయంటే అర్థాలు, ఆడవాళ్ళని ఏదో కించపరిచినట్టు ఉన్నాయి ఆ అర్థాలు, ఆ సినిమా ఎలా ఉంటుందో అని చెప్పింది. అయినా కానీ 600 రూపాయలు టికెట్ పెట్టుకొని మరీ నేను సినిమా చూడటానికి వచ్చా. రామ్ చరణ్ మాత్రం ఈ సినిమాలో ఏడిపించేసిందండి. ఇప్పుడు నా భార్య కూడా ఇలాంటి సినిమా అన్నట్టు నేను అనుకోలేదు, కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత మా నిర్ణయం మొత్తం మార్చుకున్నాం. నిజంగా ఏడ్చేసినామండి ఈ సినిమా చూసి, అంత బాగా అనిపించింది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది అనమాట. చెడ్డ ప్రచారం చేయడానికి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండరు. కాబట్టి ఈ సినిమా పైన నెగిటివ్ ప్రచారం చేద్దామని చెప్పి ఎంతమంది ప్రయత్నించినా కానీ అలాంటి ప్రయత్నాలు అనేది ఎవరన్నా చేయాలంటే ఇక మానుకోండి. మీరు కూడా సినిమా మంచిగుంటే మంచిగుందని చెప్పండి, సినిమా మంచిగా లేకపోతే సినిమా మంచిగా లేదని చెప్పండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే, మన తెలుగు సినిమాలను కాపాడుకోండి. ఎందుకంటున్నానంటే, ఈ మధ్యకాలంలో వచ్చిన దురంధర్ 2 ఎన్ని రికార్డులు సృష్టించింది. మన తెలుగులో ఒక 2 సినిమాలు గొప్పగా చెప్పుకోవాలంటే, చాలా సినిమాలు ఉన్నాయి కానీ 2 సినిమాలు, ఒకటి బాహుబలి 2, రెండోది పుష్ప 2. ఇలాంటి సినిమాలు రావాలి. అది ఏ హీరో అయినా సరే ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేసి, మన తెలుగు హీరోలు కాబట్టి మనం ఎంకరేజ్ చేయకపోతే ఏం చేస్తారు, మన తెలుగు హీరోల్ని మనం ఎంకరేజ్ చేయాలి. మన తెలుగు హీరోలు ఇంకా మంచి గొప్ప సినిమాలు తీసి గొప్ప రికార్డులు సృష్టించాలని చెప్పి కోరుకుందాం. సో మీరు ఈ సినిమా చూసారో లేదో, మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో పైన కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే.